ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 127:4. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. ప్రియమైన వర్లారా, మరి తల్లిదండ్రులు యవ్వన కాలంలో ఉన్నప్పుడు వారికి పిల్లలు పుడితే ఆ పిల్లలు బలవంతుని చేతిలో బాణము ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆ పిల్లలు కూడా అటువంటి స్ట్రాంగ్గా ఉంటారండి. చూడండి, బలవంతుని చేతిలోనికి ఒక విల్లు కానీ ఒక బాణం కానీ వెళితే తనకున్న సామర్థ్యాన్ని బట్టి అంట అది చేరవలసిన గమ్యానికి చేరుతుంది. ప్రియమైన వాళ్ళ ఆ బాణం అదే గనక సామర్థ్యం లేని చేతి వానికి బాణము వెళ్ళినా అది ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు ఎప్పుడు కూడా బలవంతులే, ఎప్పుడు కూడా బాణాలు వంటి వారే. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆత్మీయ జీవితానికి ఈ వాక్యాన్ని మనం ఎలా అనువదించుకోవాలంటే, నజరేయుడైన యేసుక్రీస్తు వారు యవ్వన కాలములో ఉన్నప్పుడే తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని ఆయన సమర్పించాడు. సమస్త మానవాళి కొరకు ఆయన క్రయధనముగా మారి ఉన్నాడు యవ్వన కాలంలో ఉన్నప్పుడే. కాబట్టి మానవ జీవితంలో 4 రకాల దశలు ఉన్నాయి. బాల్యమని, యవ్వనమని, నడిప్రాయమని, అలాగే వయసు పైబడిన స్థితి అని. మరి వీటన్నిటిలో యవ్వన కాలం అనేది చాలా ప్రాముఖ్యము. ఎప్పుడైతే నువ్వు యవ్వన కాలములో బలవంతుడైన దేవుని చేతిలోనికి వస్తే ఒక బాణము వలె ఉంటావు. దేవుడు నిన్ను అంత దృఢముగా మారుస్తాడు. అంతేకాదు, అంతగా దుష్టుణ్ణి ఎదిరించే బాణముగా ఉంటావు. దుష్టుణ్ణి పారద్రోలే బాణముగా దేవుడు నిన్ను మారుస్తాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, అపవాదిని గద్దించగలుగుతావు, అంతేకాకుండా దుష్టుణ్ణి ఎదిరించగలుగుతావు. కాబట్టి యవ్వన కాలములో ఉన్నప్పుడే ప్రభువు చేతిలోనికి రావాలి. ఎందుకంటే ప్రభువు బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన చేతిలోనికి వెళితే ఒక బాణము వలె దేవుడు నిన్ను మలచగలుగుతాడు. అంత దృఢముగా, అంత స్ట్రాంగ్గా. ఎందుకంటే దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు అండి. షద్రక్, మెషక్, అబేద్నెగోలు అంటారు, మా దేవుడు సమర్థుడు, తప్పించి రక్షించుటకు సమర్థుడు అన్నట్లుగా. వారి యవ్వన కాలంలో ఉన్నప్పుడే బలవంతుడైన దేవుని చేతిలో ఉన్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బలవంతుని చేతిలో ఉంటే ప్రతి పిల్లలు కూడా, ప్రతి యవనస్తులు కూడా బాణాలు వంటి వారి. అంతేకాకుండా యవ్వన కాలం అయిపోయిన తర్వాత నడిప్రాయం వచ్చి బాధ్యతలు పెరిగి ప్రభువుకు సమర్పించుకోలేక, ప్రభువు చేతిలోనికి రాలేక, వయసు పైబడిన తర్వాత ప్రభువా ఆరోగ్యం ఇస్తే నాయన నీ బిడ్డగా జీవిస్తాను, ఇవన్నీ కూడా చేతకాని మాటలేనండి. కావున ఈ ఉదయకాలంలో ఆలోచించండి. ప్రభువు చేతిలో ఉంటే, బలవంతుని చేతిలో ఉంటే నువ్వు ఒక బాణమే. ఎంతోమంది భక్తులు బలవంతుని చేతిలోనికి వెళ్ళారు, వాళ్ళు బాణాల వలె దృఢంగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.